గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 7 PM లైవ్ షో. నరకాసురుడు రాజా రాక్షసుడు ఒకరు చనిపోయిన రోజును ఎందుకు ఉత్సవంలో జరుపుకుంటారు? చరిత్రలో జరిగిందేమిటి, పురాణాలలో రాసిందేమిటి, మన జీవితంలో చూస్తున్నది ఆచరిస్తున్నది ఏమిటి? నరకాసుర వర్ధన్ సందర్భంగా గత కొంతకాలంగా వివాదం రగులుకున్నది, వివాదం జరుగుతూ ఉన్నది. ఈ సుర అసుర ఎవరు, ఎందుకు ఈ చర్చ జరుగుతున్నది? ఇదే ఇవాళ చర్చనీయాంశం. చర్చలో పాల్గొనేందుకు దళిత బహుజన మేధావి సామాజిక విశ్లేషకులు కదిరే కృష్ణ గారు, అదేవిధంగా కేవి రమణ శాస్త్రి గారు, డాక్టర్ చిలుకూరి శ్రీనివాసమూర్తి గారు, దేవి ఉపాసకులు వీరు మన దగ్గర స్టూడియోలో ఉన్నారు. ముందుగా రమణ శాస్త్రి గారు, ఇవాళ దీపావళి పండుగను నరకాసురుని ఒక నేపథ్యంతో ఈ పర్టికులర్గా ఈ పీరియడ్తోని ఈ వ్యక్తి పేరుతోనే ఎందుకు జరుపుకుంటారు? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అమృతంజో పిబద్ధైత్యస్నం వైకుంఠం ద్విదాచ్చినతు రాహు ఉత్తరకాయస్య పూర్వకాయస్య భవద్వజ నరకాసురో కశ్యపో దితిపుత్రః దానవో దానధర్మః ఇత్యేతి నరకాసురః. మొదట్లో నరకాసురుడు కూడా మంచి మహాసంపన్నుడు, జ్ఞానమైన తపస్సు కలిగినవాడు, గొప్పవాడు కూడా, అందులో సందేహం లేదు. కానీ సంక్రమిస్తున్న కొద్దీ తన విశేషమైన తెలివితేటలతో విశేషమైన గొప్ప వరం పొందిన తర్వాత, మానవుడికి ఎలాగైతే ఒక హోదా అంతస్తు లభించిన తర్వాత దాని ధర్మానికి వాడకుండా అధర్మానికి వాడి దైవాన్ని ధిక్కరించి దైవమే లేదన్నట్టుగా ఉండి దేవతలపైన దూషణ చేస్తూ దేవతల కోసం పరితపించేటువంటి దాన ధర్మాలు చేసే వాళ్ళపైన తపస్సు పరితపిస్తున్న వాళ్ళపైన దాన ధర్మాలు చేయకుండా వాళ్ళని హింసిస్తూ కూడా ఉండేవాడు. ఇలా ఎంతోమంది చాలా కాలం బాధపడ్డ తర్వాత వాళ్ళందరూ కూడా దేవతలకు మొరపెట్టుకున్నారు. నరకాసుర, గొప్ప వరం చేశావు కదా, గొప్ప తపస్సు కూడా ఆచరించావు కదా, గొప్ప వరం పొందావు కదా, ఇది ఎందలకు మార్గం అడిగితే ఎంతకీ వినపోయేవాడు కాదు. ఆ తర్వాత వృత్తాంతమంతా మనకు తెలుసు. ఏ మానవుడైనా కూడా ఒక ధర్మం పొందిన తర్వాత ఇత్యేతత్ కృతం కృత్యానాం ధర్మాం ఆచరేత్, ధర్మాన్ని నమ్మినవాడు, దైవాన్ని పట్టుకున్నవాడు ఎప్పుడూ కూడా చరిత్రలో నశించినట్టు లేదు. ఎప్పుడైతే దేవతలపైనకి యుద్ధముపై సాక్షాత్ జగద్గురు అయిన కృష్ణుడిపైనే యుద్ధము శాసించిన తర్వాత ఏ పతికి జరిగిన అవమానానికి తన ఇల్లాలు కూడా ఒప్పుకోదు. భర్త ఎలాంటి వాడైనా, అంటే భార్య అనాలి కానీ పక్కవాడు అంటే ఏ భార్య కూడా ఒప్పుకోదు, శాస్త్రం కూడా సంబంధించు. ఆ తర్వాత జరిగిన సంఘటన మనందరికీ తెలుసు. మొదట్లో నరకాసురుడు కూడా రాజే, గొప్పవాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. దేవతా తపస్సు చేశాడు. కానీ దేవతా వరం పొందిన తర్వాత దాన్ని దురుపయోగం చేయడం వల్లనే రాక్షసుడుగా మారి అందరి చేత పీడింపబడిన వాడయ్యుండి అందరి చేత అసురుడుగా మారిపోవడం వల్లనే ఈరోజు మనకు దీపావళిగా మనం జరుపుకుంటున్నాం. కృష్ణ గారు, నిజానికి శాస్త్రి గారు చెప్పినట్టు అక్కడికే పాయింట్కి వస్తే, నరకాసురుని యొక్క జన్మ వృత్తాంతంలోనే చరిత్ర ఉంటుంది. భారతదేశంలో చరిత్ర అనేటటువంటిది ఎట్లా రాయబడ్డదంటే పురాణ రూపంలో, ఇతిహాస రూపంలో కొన్ని కథలు అల్లడంతో దానికి రంగులద్దడం మూలంగా చరిత్రను రాయటం జరిగింది. చరిత్రగా రాయలేదు ఈ దేశంలో. అదొక పెద్ద మైనస్ మనకి. ఇప్పుడు ఎక్కడ వెతుక్కోవాలంటే ఏదైతే పురాణ ఇతిహాసాలు ఉన్నాయో దాంట్లోనే చరిత్రను ఎత్తుకోవడం జరగాలి. ఇప్పుడు శాస్త్రి గారు చెప్పినట్టుగా భాగవతంలోనే క్లియర్గా రాయబడ్డది. ఏం రాయబడ్డది? స్వానీకాపానచ్యుత చక్రసాయకై తదా నిరస్తాన్ నరకోధరాసుత, తదా నిరస్తాన్ నరకోధరాసుత. నరకుడు ధరాసుతుడు, భూమిపుత్రుడు. భూమిపుత్రుడు అంటే ఏమిటి? ఆర్యులు భారతదేశం అవతల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. మీరు మాట చెప్పారు కదా, భారతదేశం మీరు చెప్పే మాట నా మాట వినండి. సురాపానో ధర్మ అన్నారు, మీరు అన్నారు కదా. సురాపానం చేసేవాడు ఎప్పుడూ కూడా ధర్మంగా ఉన్నవాడిని ఎప్పుడు కూడా ఈ శాస్త్రం కానీ భారతదేశంలో ధర్మం అంటే కుల ధర్మమే. ఎవరు చెప్పారు? భారతదేశంలో మీ ఉద్దేశం భారతదేశంలో వర్ణ ధర్మమే. ఒక మాట వింటారా? వర్ణ ధర్మం లేనట్టు ధర్మం అంటే ఏముంది? మీరు వినండి. ధర్మం ఏం చెప్పింది? బ్రాహ్మణో స్యముఖమాసీత్ బాహూరాజన్య కృతః ఊరు తదస్య యద్వైశ్యః పద్భ్యాగుం శూద్రో అజాయత. శాస్త్రంలో ఎక్కడ కూడా ఒక మాట వినండి. బ్రాహ్మణో స్యముఖమాసీత్ బాహురాజన్య కృతః ఊరు తదైష యద్వైశ్యః పదాభ్యాం శూద్రాన్ శూద్రాన్. వినండి, ఒక మాట మీరు చెప్తా వింటారు, నా మాట వినండి. వేదంలో ఇదే పురుష సూక్తంలో చెప్పినటువంటి సూత్రము ఇదే మన ధర్మశాస్త్రంలో కూడా చెప్పబడ్డది. ఏం చెప్తున్నావు?
పాద భాగం నుంచి జన్మించినటువంటి వాడు శూద్రుడు. ఎవరు చెప్పారు మీకు అట్లా అని? పాద మీరు తప్పుగా విన్నారు. పదాభ్యాం అదే మీరు విన్నారు. పదాభ్యాం మీరు చెప్పింది ఏంటి? శూద్రో నజాయతే. ఒక్క నిమిషం. శూద్రుడు ఎక్కడ జన్మించాడు? ఎవరు చెప్పారు? శూద్రుడు పాదములో నుంచి జన్మించిన వాడు. మీరు ఇంకా శాస్త్రం పాదములో నుంచి జన్మించినటువంటి వాడు శూద్రుడు. ముఖమాసీత్, ముఖములో నుంచి పుట్టినటువంటి వాడు. మీకు బాహురాజన్య కృతాహ చేయబడినటువంటి వాడు. ఓకే. బాహు భుజముల నుంచి చేయబడినటువంటి వాడు క్షత్రియుడు. ఊరు తదస్య నడుములో నుంచి తయారు చేయబడినటువంటి వాడు పుట్టినటువంటి వాడు వైశ్యుడు. ఓకే. పాదభాగం నుంచి వచ్చినటువంటి వాడు శూద్రుడు. అక్కడ దళితుడు మెన్షన్ చేయలే కదా. శూద్రుడు అంటే ఎవరు శూద్రుడు? ఏ కులాన్ని మీరు తీసుకుంటారు? ఏ కులాన్ని మీరు చెప్పండి. మీరు చెప్పండి. చెప్పబడుతున్నటువంటి వాళ్ళు ఈనాడు ఊరు తదస్య ఉన్నాడు. ఎవరు చూశారండి? ఈనాడు మీరు ఇక్కడ ఒక మాట మంగలి, కమ్మరి, కుమ్మరి, సాకలి, సౌర, గొల్ల, యాదవ, వీళ్ళంతా శూద్రులు. శూద్రులే కృష్ణ గారు ఏదైతే శాస్త్రం ఉందో సరిగా అన్వేషణ చేయలేదు. నేను చెప్తున్నా భగవంతుడు శాస్త్రి గారు ఒక నిమిషం చెప్పండి. నరకాసురుని చర్చ వచ్చింది. మనం బ్రాహ్మణులే, దేవతలుగా చిత్రీకరించబడ్డ వారు ఈ దేశంలో బ్రాహ్మణులు. చిత్రీకరించబడ్డ వాల్మీకి ఎవరండి? ఈ దేశంలో ఉండే ఇండిజినస్ శ్రీరామాయణం వాల్మీకి ఎవరు మీకు తెలుసా? కృష్ణుడు ఏ కులం మీకు తెలుసా? తెలియంది ఎందుకని మీరు క్షత్రియుడు ఎవరు చెప్పారు? కృష్ణుడు క్షత్రియుడు. మీరు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? చర్చలో కేవలము ఏంటి అంటే దాడి చేయడం మూలంగా వీళ్ళను మసిబూసి మారేడుగా అమ్మడం కోసము కొంతమందిని వీళ్ళకు రంగులద్ది ఒక మాట ఒకవేళ శూద్రుడే గనక శ్రీరామచంద్రమూర్తి ఏ కులంలో పుట్టాడని మీరు ఒక మాట కృష్ణుడు ఒక్క బ్రాహ్మణ కులంలో క్షత్రియ కృష్ణుడే గనక శూద్రుడై ఉంటే భగవద్గీత లోపట చాతుర్వర్ణం మయా సృష్ట. అసలు భగవంతుడు ఎవరు నేనే 4 వర్ణాలను సృష్టించిన. నాకు శూద్రత్వాన్ని అందించినటువంటి వాడు కృష్ణుడేనా? అంటే కృష్ణుడే శూద్రునిగా క్రియేట్ చేయబడతాడా? ఏమండి ఇది ప్రపంచంలో ఏ మానవుడు శ్రీనివాసమూర్తి గారు, నరకాసురుని చర్చ ఒకవైపున జరుగుతున్నది, కానీ ఇక్కడ కులాల ప్రస్తావన అంటే నరకాసురునికి లేదా ఇవాళ చూస్తున్న మనం కులానికి అసలు సంబంధం ఉందా? వారు చేస్తున్న చర్చల సమాధానం అక్కడ నుంచి రాలి. మీరు ముఖ్యమైన విషయం ఏంటంటే కుల వ్యవస్థని మత వ్యవస్థని మనం తీసుకొచ్చాం. ఆది శంకరాచార్యులు వారు ఇవన్నీ కూడా లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి పీఠాలు స్థాపన చేయటము, ఒక పద్ధతి ప్రకారంగా ఒక మన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో అది మరుగున పడకుండా మనుషుల్లోటి అరాచకత్వం రాకుండా దాన్ని ఒక పద్ధతి ప్రకారం ఆయన తయారు చేసి 4 పీఠాలు స్థాపన చేయడం జరిగింది. ఆ పీఠాల ప్రకారంగా ఎవరైతే గురువుల ప్రకారంగా గురు పరంపర శిష్యులు ఉన్నారో వాటిలో ఇక్కడెక్కడ భేదాభిప్రాయాలు లేవు. అందువల్ల ఇక్కడ శూద్రుడు ఈ కులము ఆ కులము అనే ఈ యొక్క విభేదాలు తెచ్చుకున్నది మనము కల్పించుకున్న వాళ్ళం మనము. కాబట్టి మనువు ధర్మశాస్త్రంలో కూడా ఎక్కడ కూడా కుల వ్యవస్థ ఎక్కడ ప్రచురించలే. మనువు కూడా ఏం చెప్పాడంటే అక్కడ ఉన్నటువంటి ఏవైతే శుచి శుభ్రతలు ఉన్నాయో వాటిని మనం పాటించి మన ధర్మాన్ని, మానవ జన్మ అనేది అతీతమైనటువంటి జన్మ, ఈ జన్మ మనం ఎత్తామంటే చాలా అదృష్టవంతులమే. కాబట్టి ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆకారాన్ని నా ప్రశ్న ఏంటంటే నరకాసురుడు చర్చ మీరు ఇద్దరిట సమాధానం చెప్పని నేను ఇక్కడ రావాలి. నరకాసురుడు అన్నప్పుడు మీరు ఎందుకు వెంటనే కులాల దగ్గరికి వెళ్ళిపోయినట్టు? మర్మము దాంట్లో ఉన్నటువంటి హిస్టరీ చెప్పాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేనేం చెప్తున్నానంటే క్రీస్తు పూర్వం 1450లో భారతదేశం మీదికి పశ్చిమ భాగం నుండి ప్రధానంగా ఆర్య తెగలు భారతదేశం మీదికి జంబూద్వీపం మీదికి దండెత్తి రావడం జరిగింది. ఈ దండెత్తి వచ్చినటువంటి క్రమం లోపల స్థానికంగా కొంతమంది రాజులు ఉన్నారు. అది వేదంలో కూడా దశరాజ్య యుగంలో 10 మంది రాజులు ఉన్నారు, వాళ్ళ మీద యుద్ధం జరిగింది, శంబరుడు వీళ్ళందరి గురించి కూడా చెప్పాడు అక్కడ. అంటే ఏమిటి? భారతదేశం బయట నుంచి వచ్చినటువంటి ఆర్యులు అనబడేటటువంటి ఆర్య త్రైవర్ణిక, ఆర్యులు 3 వర్ణాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. శూద్రవర్ణం ఏదైతే ఉందో అది ఇక్కడ అంటరాని జాతులు, నల్లటి ప్రజలు వీళ్ళు.
వాళ్ళు ఇక్కడికి దండెత్తి వచ్చినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి రాజులు వాళ్ళ మీద ఇప్పుడు దండెత్తారు. మీ చర్చ అందులో భాగంగా కులాల హిరణ్యాక్షుడు ఒక హత్య చేయబడ్డాడు. వినండి, మరి వినండి. భిక్ష అందులోనే మాట్లాడుతున్నారు. హిరణ్యాక్షుడు హత్య మళ్ళీ చేయబడ్డాడు. మీరు కులాల ప్రస్తావన తీసుకురావు. వినండి. ఎప్పుడు కూడా ఎందుకు లేదు? డిబేట్ లో ఖచ్చితంగా వచ్చేటప్పుడు ఉన్నది. ఖచ్చితంగా ఈనాటికి మీరు నమ్మండి నమ్మకపోండి, ఈనాటికి నేను సత్యం చెప్తున్నాను. భగవంతుడు ఎప్పుడు ప్రత్యక్షమైనా ఎవరికి వరం ఇచ్చినా వీరు ఏదైతే అంటున్నారో శూద్ర అంటారని తనమంటున్నారో వాళ్ళకే భగవంతుడు వరం ఇచ్చాడు. బ్రాహ్మణికి ఎప్పుడు వరం ఇవ్వలేదు. బ్రాహ్మణుడు ఏనాడు వరం ఇవ్వలేదు. అట్లా అసలు ఒక్క నిమిషం చెప్పండి. మీరు అంటారు కదా సప్త ఋషులు. యజనం యాజనం తథా దానం ప్రతిగ్రహం చైవ ఓకే. బ్రాహ్మణామ కల్పయేత్. ఓకే. బ్రాహ్మణుడికి విద్య మీద, పూజ మీద, యజ్ఞం మీద, యాజనం మీద అధికారం ఇచ్చింది కదా ధర్మం. ఏమండి, మన రాష్ట్ర మరి మీరు దళితులకే, అస్పృశ్యులకే, అంటరాని జాతులకే, కడగొట్టు జాతులకే గనక అధికారం మీరు ఇచ్చి ఉన్నట్లయితే భగవంతుడు కూడా వీళ్ళకి స్వర్గం ఇచ్చేటట్లయితే అసలు మరి నన్ను అంటరాని వాడు చేసింది ఎవరు? నాకు నీళ్ళు ఇవ్వని వాడేవాడు? మొదట్లో చెప్పని ఎవరు? ఇక్కడ ఒక విషయం, బ్రాహ్మణుడు అంటే ఒక యజ్ఞోపవీతం వేసుకున్నవాడే బ్రాహ్మణుడు కాదు. ఆ బ్రహ్మజ్ఞానం పొంది ఆ గురు పరంపర ఇందాక చెప్పిన ఏదైతే ఉందో మనుస్మృతి ఆధారితంగా ఆ గురు పరంపరగా ఆ ఆచరణలు అవన్నీ కూడా నిష్ఠగా పాటించిన వాడు, బ్రహ్మత్వాన్ని పొందినవాడు బ్రాహ్మణుడు. అక్కడ ఏమవుతోంది, అతడు మాత్రమే ఈ వైదిక కర్మలకు అధికారం పొందినవాడు. అంతే తప్ప శూద్రుడు చేయకూడదు అని లేదు. ఈ రోజున ఒకటి ధర్మబద్ధంగా భగవంతుడిని ఆరాధించేటటువంటి హక్కు ప్రతి ఒక్కడికి కూడా జాతి, మత, కుల, లింగ వివక్ష అనేది లేదు. భక్తి ప్రధానం ఇక్కడ. మనం అంటున్నది నరకాసురుడు అనేది వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న విషయం ఫలానా సంతతి సంబంధించిన రాజు కాబట్టే లేదా పలానా సంతత వ్యక్తి కాబట్టే అది సంహారం జరిగింది. నరకాసురుడు మా తాత అని చెప్తున్నాం మేము. నరకాసురుడు మా తాత, మా తాతను చంపిండ్రు, మా తాత మీద అన్యాయం జరిగింది, మా తాత మీద దురాక్రమణ జరిగింది, మా తాత చంపినటువంటి వాళ్ళు సాక్షాత్ సత్యభామ. అయితే శాస్త్రి గారు ఇక్కడ ఒక పాయింట్ చెప్తా. చెప్పండి, ఎందుకు సత్యభామతో నరకాసురుడు యుద్ధం చేయలేదు? ఏమండి నేను చెప్తా. తల్లి కాదు, నేను చెప్తా. మూలవాసులైనటువంటి ఈ నల్లటి ప్రజలు, ఈ శూద్రాతి శూద్రులు, భారతీయులు, ఒరిజినల్ భారతీయులం మేము. ఒక మాట వినండి. మీరు ఫస్ట్ మీరు ఎంతసేపటికి మీరు గొప్ప హోదాలో ఉండి లేదండి హిందుత్వాన్ని కొన్ని వర్ణాలకు సంబంధం లేదండి. ఇది హిందుత్వానికి సంబంధం లేదు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా కూడా, ప్రపంచంలో ఏ దేశంలోనైనా కూడా ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం జాయంతి యోగినః కామదం మోక్షం తస్మై నారాయణమో నమః. కింద వాడు ఆచరించిన మీరు ఒక్క నిమిషం వినండి. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. సత్యభామ ఎందుకు యుద్ధం చేయలేదు, నరకాసురుడు ఎందుకు యుద్ధం చేయలేదంటే మాతృస్వామ్య వ్యవస్థను గౌరవించేటటువంటి సంస్కృతి మూలవాసులది. స్త్రీని యజమానిగా చేసుకుని, అందుకే ఎల్లమ్మ, పోచవ్వ, మాంకాలమ్మ, ముత్యాలమ్మ, ఇగో వీళ్ళని ఆరాధించేటటువంటి జాతులు ఇవాళ కూడా మనకు క్లియర్ కనబడతా ఉంది. అసలు మీరు అగ్రకులాలు లేకపోతే బ్రాహ్మణ వర్గాలు ఎవరు కూడా అయితే మీరు వినకుండా మాట్లాడతలేదు. నేను కాబట్టి మాతృస్వామ్య వ్యవస్థను గౌరవించేటటువంటి సంస్కృతికి వారసుడైనటువంటి నరకాసురుడైన మా తాత స్త్రీ ఆయుధం పట్టుకొని వచ్చింది కనుక నేను స్త్రీతో హత్య చేయను, స్త్రీని నేను యుద్ధం చేయను అనేటటువంటి క్రమం లోపట ఆయన చోటి అదే సందర్భంలో ప్రధానంగా ఉన్నప్పుడు అయ్యో స్త్రీతో యుద్ధం చేయవలసి వచ్చే కదా, నేను గౌరవించేటటువంటి సంస్కృతి కదా నాది. అందులో మీరు అన్నట్టుగా సత్యభామ ఒకవేళ భూమిపుత్రిక, ఈయన కూడా భూమిపుత్రుడైతే నా చెల్లెలు కదా, నేను ఎందుకు యుద్ధం చేయాలా అనుకున్నటువంటి క్రమంలో ఆయన హత్య చేసిండ్రు. ఇది చరిత్ర. కాబట్టి మా తాతను హత్య చేసినందుకు మేము నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాము. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే భూదేవికి నరకాసురుడు జన్మించాడు. ఆ సమయంలో విష్ణువు వరాహ అవతారంలో ఉన్నాడు. విష్ణువుకి ఉన్నటువంటి ఈ దశావతారాల్లో కూడా వరాహ అవతారంలో భూదేవితోటి ఆ యొక్క ఇదితోటి నరకాసురుడు జన్మించడం జరిగింది. ఇక్కడ జన్మించిన తర్వాత ఈ ఘటకాసురుని ఈయన దించేసి అక్కడ ప్రాగ్జోషిత నగరాన్ని ఆక్రమించాడు. ఆ రాజ్యాన్ని మొత్తాన్ని కూడా ఆక్రమించుకుని తర్వాత దుష్ట సహవాసాలు ఏమవుతుందంటే ఆయన అన్నట్టుగా ఇప్పుడు తాత అన్న ఎప్పుడైతే ఉన్నాడో తల్లి ఆవేదన చెందింది అక్కడ. ఎందుకంటే కుమారుడు ఆయుష్ తక్కువ కాలం ఉంది అంటే కనుక నాకంటే ఎక్కువ ఆయుష్తో ఉండాలి అని ఆశీర్వదిస్తుంది తల్లి. ఏ తల్లి అయినా సహజంగా తండ్రి ఎంత దుర్మార్గుడైనా దుష్టుడైనా సరే తల్లి కోరుకుంటుంది. కాబట్టి అటువంటి యొక్క ఇది
నాకు సృష్టికర్త బ్రహ్మ కాబట్టి అని చెప్పేసి ఆ యొక్క బ్రహ్మోపదేశం తీసుకున్న తర్వాత నరకాసురుడు ఎంతో తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి ఆయన ఆయుర్దాయాన్ని పెంచుకోవడానికి వరం పొందాడు. నాకేం చావు లేదు కదా అని చెప్పేసి అనగానే అప్పుడు ఆ తల్లి చేతిలోనే చనిపోయేటటువంటి వరాన్ని ఇచ్చాడు ఆయన. ఈ విధంగా ఆ వరం పొందిన తర్వాత బనాసుర అనే రాక్షసుతో కలిసి నరకాసురుడు కూడా అధికారము లేకపోతే ఇది గర్వంతో, అంటే ఇక ఇవన్నీ కూడా దేవతలు వీటన్నిటి మీద కూడా నాకు ఇంకా అన్ని అధికారాలు వచ్చాయి, సర్వాధికారాలు వచ్చాయి, సర్వ విద్యలు నేను అభ్యసించాను, అన్ని రకాలుగా నేనే అధికుణ్ణి అనే ఒక గర్వభంగంతో, అంటే బాణాసురుడు అనే ఫ్రెండ్ నరకాసురుడిని బాగా చెడగొట్టిన అనేది కూడా ఈ యొక్క ఇదితోటి ఏమవుతుంది, సహవాస దోషం అది. అదే బాణాసురుడు అది అందువల్ల ఏమవుతుందంటే ఒకటి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఇప్పుడు ఏదైనా కానీ ఒక క్రైమ్ జరిగింది అన్నప్పుడు ఏమవుతుందంటే ఒక గవర్నమెంట్ అధికారులు వాళ్ళని తీసుకొచ్చి వాడు ఎవడైనా సరే ఫస్ట్ ముందు అరెస్ట్ చేయడం అనేది ఇది రివాజ్. కాబట్టి అందువల్ల ధర్మశాస్త్రాన్ని తీసుకోండి, లేకపోతే ఈ రోజున చట్టం అంతా నడుస్తుంది అంటే కూడా కృష్ణుడు మనకు భగవద్గీతలో చెప్పినటువంటి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే భగవంతుడికి భక్తుడికి ఉన్నటువంటిది ఏంటంటే అదృఢమైనటువంటి శక్తి ఏదైతే దృఢంగా కావడం కోసం భగవదారాధన చేయడం ప్రతి ఒక్కరికి ధర్మము కర్తవ్యం మానవ జన్మలో. అంటే నరకాసురుడు దానికి భిన్నంగా వెళ్ళిండు కాబట్టే సంహారం జరిగింది. ఇప్పుడు వారు అన్న దాంట్లో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. వారు ఏమన్నారంటే వేదం చదవడానికి దేవుని పూజించడానికి అందరికీ అర్హత ఉంది, హక్కు ఉంది అన్నాడు. ఓకే, నేను ఒక సంఘటన చెప్తున్నా. ఒక తండ్రి చనిపోతున్నాడు, శిథిలావస్థలో ఉన్నాడు, ఇంకా చనిపోతుడు, ప్రాణం పోతుంది. బిడ్డ వచ్చి దగ్గర నిలబడ్డది, కొడుకు దగ్గర వచ్చి నిలబడ్డాడు. బిడ్డకు చెప్తున్నాడు తండ్రి, అమ్మా నేను దేవుని దగ్గరికి వెళ్తున్నా అన్నాడు. అమ్మా నేను దేవుని దగ్గరికి వెళ్తున్నా అంటే బిడ్డ అడిగింది, నాయనా నువ్వు దేవుని దగ్గరికి పోతున్నా అంటున్నావు, నిన్నటిదాకా నిన్ను గుళ్ళకే రానివ్వలేదు. ఇది ప్రాక్టికల్ చెప్తున్నా. శాస్త్రము పురాణము ఒక లెక్క అయితే ఇక్కడ ప్రాక్టికల్ లైఫ్ చెప్తున్నా. ప్రాక్టికల్ లైఫ్లో అయ్యా నిన్నటిదాకా మనల్ని గుళ్ళకే మెట్లు కూడా ఎక్కనియలేదు, పరివాహక ప్రాంతానికి ఆ పరిసర ప్రాంతానికి కూడా మనల్ని రానివ్వలేదు కదా, మరి నువ్వు దేవుని దగ్గరికి పోతా అంటున్నావు నాయన, నిన్ను దేవుని దగ్గరికి రానిస్తారా? ఒక మాట ఏమంటున్నా, వారు చెప్పిన దానికి నేను అంగీకరిస్తూ నేనేమంటున్నా, నా ఆవేదన ఉన్నది, నన్ను పూజించనివ్వట్లేదు, నన్ను గుళ్ళకి రానివ్వట్లేవు, నా సంగతి ఏందని అడుగుతున్నా. అట్లనే నా తాతను కూడా మీరు చేసిరు అంటే నరకాసురుని వారి జన్మ వృత్తాంతం చెప్పింది. నేను చదువుకున్నవాడిని, నేను కూడా శాస్త్ర పురాణ ఇతిహాసాలను చదువుకున్నవాడిని. వినండి, అయితే ఏం చెప్తున్నా, నరకాసురుడు ఎలా జన్మించాడు? హిరణ్యాక్షుడు అనేటటువంటి రాజు సముద్రంలో స్నానం చేస్తూ తన బలమైన చేతులతో సముద్రాన్ని తాడిస్తున్న సందర్భం లోపల వరుణుడు మహావిష్ణువును వేడుకుంటాడు. ఇది భాగవతంలో ఉన్నది. ఏం చేసిండు? మహావిష్ణువును కోరుకుంటే మహావిష్ణువు హిరణ్యాక్షుని చంపడానికి వచ్చాడు. అప్పుడు హిరణ్యాక్షుడు ఏం చేసిండు? భూమిని తన 2 కోరలతో పైకి లేపిండు. కోరలతో పైకి లేపడం కాదు, ఇక్కడ ఆనాడున్నటువంటి ఆర్య తెగల మీద మొత్తం యుద్ధం ప్రకటించాడు. మొత్తం ఆర్య తెగల్లో రాజ్యాలను మొత్తం ఆక్రమించుకుంటూ వస్తా ఉన్నాడు అనమాట. వీరుడు మహాశూరుడు నరకాసురుడు అంటే అంత మామూలు వ్యక్తి కాదు. అట్లా రాజ్యాలను ఆక్రమిస్తున్న క్రమం లోపల ఈయన కొమ్ములు పోయి భూమికి తగలగానే ఆ రెండింటికి సంపర్కం జరిగి నరకాసురుడు జన్మించిందనేది పురాణ ఇతివృత్తం. ఓకే, అయితే నేనేమంటున్నా, ఇక్కడ ఇది తప్పు, ఇది శాస్త్రం చెప్పబడింది. కానీ చరిత్ర ఏంటంటే భూమి మీద సురాసురులకు అంటే ఆర్యులకు అనార్య తెగలకు మధ్య యుద్ధం జరుగుతున్న క్రమం లోపల భూమిని ఆక్రమించి దాన్ని జయిస్తున్నప్పుడు ఈ కుట్ర చేత అతన్ని హత్య చేయించబడడానికి ఇది చెప్పబడ్డది. అది ఒక మైథలాజికల్గా హిస్టరీ రాయబడ్డదని మొదలే చెప్పినాను. కృష్ణ గారు, మీరు వాళ్ళ తరఫున నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, అడగండి. భూమికి సంబంధించిన విషయం, ఒక రాజు ఒక రాజ్యం, ఈ 2 కనబడుతున్నాయి. ఈ 2 కనబడుతున్న క్రమంలో మీరు చెప్తున్న ఆర్యతకు సంబంధించిన సంతానంగానే మనకు నరకాసురుడు కనపడుతున్నాడు. కానీ మీరెందుకు మీ కులానికి సంబంధించిన క్లెయిమ్ చేసుకున్నారు? ధరాసుతుడు, భూమిపుత్రుడు, ఇండిజినస్ పీపుల్, ఇన్హాబిటెంట్ ఆఫ్ దిస్ కంట్రీ. నాకు టైం ఇస్తారు. మీరు బాలగంగాధర్ తిలక్ అనే ఒక బ్రాహ్మణుడు రాసినటువంటి పుస్తకంలో బాలగంగాధర్ తిలక్ గారు తను రాసినటువంటి గ్రంథం లోపట ఆర్య తెగలు, ఈ దేశంలో ఉన్న బ్రాహ్మణ వర్గాలు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి ఈ భారతదేశానికి రావటం రష్యా నుంచి వచ్చినటువంటి వాళ్ళు. మన క్లియర్ గా హిందీలో ఉంది, ఋషి రష్యా. ఓకే, రైట్. అంగాదంగాత్ సంభవసి హృదయాదధిజాయసే ఆత్మా వై పుత్ర నామాసి
సజీవ శరదశతం అశ్మా భవ పరశుర్భవ హిరణ్యమస్తృతం భవ పశూనాన్త్వా హింకారే నాభిజిగ్రామి రోహిణా. నమ్మకం ఉంటుంది. ద్రాపే అంధసస్పతే దరిద్ర నీలలోహిత ఏషాం పురుషానాం ఏషాం పశూనాం. ఈ జన్మలో ఎవడు పురుషుడు పశువు అండి? అసలు భూమాత వీళ్ళు ఇంతసేపు కృష్ణ గారు వాదిస్తున్నారు కదా, కులము మతం అన్నమాట కదా. భూదేవి ఎవరి భార్య అండి? భూదేవి ఎవరి భార్య? విష్ణుమూర్తి భార్య. విష్ణుమూర్తి ఎవరు? లోకాన్ని నడిపిస్తున్న నాయకుడు జగన్నాథో నారాయణ. అసలు నరకాసురుడు కూడా మొదట్లో గొప్పవాడని నేను ఫస్టే చెప్పా. నాకు నరకాసురుడి మీద ఏ మతం మీద ఏ ప్రాంతం మీద ఏ మనిషి మీద నాకు వాదన లేదు. మరి కోపం లేనప్పుడు మీరు ఎందుకు అట్లా అనుకుంటే ఒక్క నిమిషం మీరు మాట్లాడండి. ఓకే చెప్పండి. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ జనాభా ఉన్నది. ఒక నాయకుని మనం ఎందుకు నాయకుడిని ఎంచుకుంటున్నాం? రాజ్యాంగం ఉంది కాబట్టి. రాజ్యాంగం కదా. ఈ సృష్టిలో కూడా అలాగే ఏర్పడ్డది. నరకాసుడికి ప్రత్యక్షమైన బ్రహ్మ. బ్రహ్మ ఎవరండి? సాక్షాత్ పరమశివుడితో సమానం. శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే వరం ఇచ్చాడు. వరం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగంగా వాడుకోవాలి. ఈ రాష్ట్రంలో ప్రథమ పౌరుడు సద్వినియోగంగా వాడుకోకపోతే మనం సృష్టించుకున్న రాజ్యాంగానికి తీసేసే హక్కు ఉన్నప్పుడు, మనకే ఉన్నప్పుడు, మనం సృష్టించుకున్న మనం ఫోన్ మాట్లాడే మనకే హక్కు ఉన్నప్పుడు, రాజ్యాంగ ధర్మ విరుద్ధమైన పని చేస్తున్నప్పుడు పరమేశ్వరికి ఎందుకు హక్కు ఉండదండి? రాముడు శంభుకుని హత్య చేశాడు. శంభుకుని హత్య చేయడం తప్పా పాపా? నాకు చెప్పండి. రాముడిని శంభుకుని హత్య చేయడం కనుక తప్పైతే రాముడికి శిక్ష పడాలి. కృష్ణ గారిని ప్రతివాదన ఇస్తా. మీకు మాకెందుకు శిక్ష వేసారు? శూద్రులమైన మాకే శిక్ష ఎందుకు వేసారు? కృష్ణ నేను చెప్తా. నాలుకలు తెగకోసినటువంటి చరిత్ర మీకు లేదా? చరిత్ర నేను చూసిన, నేను అనుభవించినాను. ఈ దేశంలో కొన్ని వేల మంది ఈ దేశంలో టుడే ఈనాడు అనుభవిస్తా ఉన్నారు. 10వ తరగతి చదివిన పిల్లవాడు 10వ తరగతి పాస్ అయిన శివాలయానికి పోతే నువ్వు కొబ్బరికాయ కొట్టడానికి వచ్చినవరా అని చెప్పేసి తన్ని తరిమేసినటువంటి సంస్కృతి ఈ దేశంలో లేదా? మీరు ప్రాక్టికల్స్ వదిలిపెట్టేసి 1960 మాట మాట్లాడుతున్నారు. 2012లో 13th ఈ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రథమ మంత్రి, మంచి మంత్రిని స్వగర్భంగా గర్భగుడిలో తీసుకొని కూర్చోబెట్టి వేద మంత్రాలతో స్వస్తి పలకట్లేదా? అంతరాని కులం మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఎక్కడ మతాలండి, ఎక్కడ కులాలండి? ఒక స్వామీజీది ఏ కులమో తెలుసా? ఎవరైనా ఈరోజుకి ఒక నాయకుడిది ఏ కులమో తెలుసా? గొప్ప గొప్ప వాళ్ళైన వాళ్ళు లేదా? అబ్దుల్ కలాంది ఏదని ఆయన తీసుకుని మేము భారత ప్రథమంలో కూర్చోబెట్టదా? ఆ సీట్లో బ్రాహ్మణుడు కూర్చున్నాడా? ఇంకెవరు? ఈరోజు పరిపాలిస్తున్న మన్మోహన్ సింగ్ ఏ కులం? మనవాడు కూర్చున్నాడా? సోనియాది ఏ కులం? ఈరోజు రాష్ట్ర నాయకులు ఎవరు? గొప్పవాళ్ళు కాలేదా? ఒక అంజయ్య కాలేదు రాష్ట్ర నాయకుడు? ఏ కులం అండి? అంజిరెడ్డి కావచ్చు. ఏదైనా మాట్లాడండి. కులాలు ఒక మాట వింటారా? మీరు అయిపోయింది కదా. ఈయన ఇంకొక క్వశ్చన్ వేశాడు. నేను మీ ప్రతి మాటకి ఆన్సర్ నేను చెప్తాను. ఒక్క నిమిషం వేట్ చేయండి. తర్వాత రాముడు చంపితే తప్పు కాదా అని అడిగాడు. మన్మోహన్ సింగ్ బ్రాహ్మణుడండి. ఇంకా తెలియదు మీకు వాజ్పేయి బ్రాహ్మణుడండి. ఈ దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రులంతా బ్రాహ్మణులండి. అబ్దుల్ కలాం ఏ కులం అండి? అబ్దుల్ కలాం దేశాన్ని పరిపాలించలేదు, రాష్ట్ర ప్రథముడు. అయితే ఇక్కడ ప్రధానమంత్రి కనుక ఒకవేళ ఈ దేశంలో మను ధర్మ శాస్త్రమే ఇంకా ఇంప్లిమెంట్ అయితే అబ్దుల్ కలాం కాలేడు. ఇక్కడ ఉన్నటువంటి మీరు చెప్పిన దళిత మంత్రి కూడా గర్భగుడిలోకి రాలేడు. ఈ దేశంలో రాజ్యాంగం నిర్మాణంలో ఉన్నది. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి విశ్రామం లేకుండా ఈ దేశంలో రాజ్యాంగం చేసిండు కనుక సచ్చి చెడి ఈనాడు ఆ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అయింది కాబట్టి ఈనాడు తెల్లబట్టలు వేసుకొని తిరగలుగుతున్నారు. మీరు అనాదిగా మా జాతుల మీద దాడి చేసిన మాట నిజము. అనాదిగా ఈ దేశంలో మా మీద దురాక్రమణ చేసిన మాట నిజము. మమ్మల్ని అంటరాని వాళ్ళు చేసిన మాట నిజము. అంటే మీలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండొచ్చు. నువ్వు ఒక్కనివి నన్ను ఆదరించినంత మాత్రాన కాదు. ఈ దేశంలో ఇప్పటికేం ఒక నిమిషం మీరు ఆగండి. ఇందాక రమణశాస్త్రి గారు మాట్లాడుతూ ఒక మాట ఆయన, నరకాసురుడు అనే అతను చాలా గొప్ప వ్యక్తి ఎక్కడైతే ఇందాక శ్రీనివాసమూర్తి గారు మాటతో మాట అన్నారు. వ్యక్తులు ఎవరైనా సరే వారి క్యారెక్టర్ ని బట్టి వారు వ్యవహరిస్తున్న తీరును బట్టి ఉల్లంఘన జరిగితే జరుగుతుంది. ఉల్లంఘన జరిగింది కాబట్టి పనిష్మెంట్. నరకాసురుడు చేసిన తప్పేంటి? ఒక్క నిమిషం శ్రీనివాసమూర్తి గారు మీరు చెప్పండి. ఇక్కడ తను రాజ్యాన్ని, ఇప్పుడు మన ఇల్లు ఉందనుకోండి, ఇంకొకళ్ళు వచ్చి ఆక్రమించుకుంటే ఏం చేస్తున్నాం? పంచాయతీకి వెళ్తాం. అక్కడ పంచాయతీలో కూడా తెక్కపోతే ఏమవుతుంది? ఎవరైతే అక్కడ బలీయంగా ఉన్నారో వాళ్ళు అవతల వాడిని నరకడం జరుగుతుంది.
అక్కడ అటువంటి బలీయమైనటువంటి శక్తిని పొందాడు నరకాసురుడు బ్రహ్మవరంతో. కానీ అదే బ్రహ్మ తల్లి చేతిలోనే అతనికి మరణం సంభవిస్తుందని చెప్పడం జరిగింది. సత్యభామకు కూడా అది పొడిచినప్పుడు తెలియదు. తర్వాత అప్పుడు శ్రీ విష్ణువు చెప్పాడు, ఫలానా అవతారంలోనే ఉన్నప్పుడు ఈ రకంగా నువ్వు ఆ భూదేవిగా ఉన్నావు, ఇప్పుడు సత్యభామగా అయ్యి అతనికి మరణం సంభవించింది అని చెప్పేసి. ఇక్కడ పురాణ ఇతిహాసాల్లో ఎక్కడా కూడా తప్పిదం ఏమీ జరగలేదు. కాకపోతే ఏంటంటే బ్రహ్మవరం వల్ల ఏదైతే ఉందో, ఎవరైతే ఆయుర్దాయం ఇచ్చారో వారి వల్ల ఇక్కడ సత్యభామకు తెలియకుండా జరిగింది అక్కడ. ఎందుకంటే పతి మూర్ఛిల్లి పడిపోయినప్పుడు ఆవిడ తట్టుకోగలదా? అటువంటి యొక్క ధర్మపత్నిగా ఆవిడ, అది కూడా ఏంటంటే అదితి అనే ఆమె యొక్క బంధువు వల్ల ఈ సత్యభామ కృష్ణుడికి చెప్పగా, ఈ కృష్ణుడు అంతా కూడా ఈ గరుడ వాహనంపై కృష్ణుడు సత్యభామ కూడా వెళ్ళి నరకాసుడిని ఈ పరిశీలన చేయగా అతను ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి 11 ఔక్షాహీనుల సైన్యంతో సహా యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చేసినప్పుడు ఏమైపోయిందో, ఇక్కడ కృష్ణుడు నరకాసుని సైన్యాధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో మురా అనేటువంటి అతని సైన్యాధ్యక్షుడిని నరకాసురుని కృష్ణుడు చంపడం వల్ల నలుగురు హయగ్రీవుడు, మురారి శుంభుడు, పంచనటుడు, మురారి. ఆ యొక్క సంహరణ జరిగిన తర్వాత మురారి అనే పేరు వచ్చింది. మురను హత్య చేసిన వాడు మురారి. మురా అరి, అది అరి అంటే శత్రువు. హరి. మురను చంపిన వాడు మురారి. మాట చెప్తా వింటారా? మురా అనేవాడు దళితుడు. రైట్. ఈ నలుగురు మౌర్య. అయ్యా మౌర్య. నరకాసురుని వాహనాన్ని నడిపింది ఎవరు? శ్రీనివాసమూర్తి గారు, నరకాసురుని దగ్గర ఉన్న నలుగురు సైన్యాధిపతులని మీరు అన్నారు. అన్నిటికంటే ముందు నాకు ఒక క్లారిటీ కావాలి. నరకాసురుని పేరు ప్రస్తావనకు రాగానే దాని వెనువెంటనే కులం ప్రస్తావన వస్తుంది. ఇది నిజంగానే ఆయన కదిరే కృష్ణ చెప్తున్నట్టుగా చరిత్రలో జరిగిన ఒక రాజు ఇంకొక రాజ్యాన్ని ఓడించిండా, లేకపోతే కనుక పురాణంలో లేదా కాలక్రమంలో వస్తున్నట్టు చాలా విషయాలకు చాలా కొత్త యాడ్ అవుతుంటాయి. ఈ యాడింగ్ అవుతున్న క్రమంలో ఇది యాడ్ అయిందా అనేది కొంత ఇక్కడ కుల ప్రస్తావన అనేది ఆనాటిలో లేదు. ఒకటి ముఖ్యంగా ఏంటంటే అంతా కూడా మానవ కులం. ఈ కులము, ఈ వ్యవస్థ, ఇవి ఎక్కడ వచ్చాయంటే వాళ్ళల్లో జరిగినటువంటి ప్రవర్తనలో. అందువల్ల ఎప్పుడైతే మను ధర్మశాస్త్రం ఉన్నంత వరకు ఉందో అప్పటి వరకు కూడా ఒక పద్ధతి ఇదంతా కూడా నడుచుకుంటూ వచ్చింది. మన్వంతరం తర్వాత మనకి ఇవన్నీ ఏం లేవు. సౌనకాది మహాములు కానీ వీళ్ళు కానీ ఏమవుతుందంటే జరుగుతున్నటువంటి ఇదిని ఆ రోజుల్లో ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళది కూడా ఒక జాతకము క్షుణ్ణంగా చూడటము, అలాగే ఒక వైద్యుడికి కూడా ఒకటి జాతకము వాస్తు ఇవన్నీ కూడా తెలిసి ఉండేవి. ఆ విధంగా వాళ్ళు అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క శ్రేయస్సు ప్రతి ఒక్కళ్ళు కూడా. కొంతమంది అహంకారంతో కొన్ని ఆక్రమించుకోవాలి అనేటటువంటి ఇది. ఈ రోజున ఏవైతే ఈ ప్రతిపక్షాలు, ఈ విపక్షాలు, మిత్రపక్షాలు ఎలా తయారయ్యాయో అప్పటికి కూడా ఉన్నాయి. అప్పుడు ఉన్నాయి. అప్పుడు రాజకీయం, అప్పుడు రాజకీయం ధర్మం. అందువల్ల ఒక సైన్యము, దాని యొక్క కట్టుబాట్లు, ఇప్పుడు మనకి పాకిస్తాన్, ఇండియా ఈ విధంగా ఎలా అయితే ఉందో అలా కట్టుబాట్లు ఇవన్నీ కూడా ఉండి వాళ్ళ రాజ్యాన్ని, వాళ్ళ ప్రజల్ని సంరక్షించుకునేటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు అవి ఎంచుకుంటూ అవి అలా చేసుకుంటూ వెళ్ళారు. అంటే నేను ఈ పని చేస్తున్నాను, నేను ఆ పని చేస్తున్నాను అనేటువంటి ఇది లేకుండా. కాకపోతే ఏంటంటే ఒకటి, ఇప్పుడు కృష్ణ గారు అన్నట్టుగా ఏంటంటే కుల వ్యవస్థ ఇది ఏదైతే ఉందో, దేవుడు ప్రతి ఒక్కడికి కూడా ఇదే. నువ్వు ఎక్కడ కూర్చుని నువ్వు ధ్యానం చేసుకుని దేవుణ్ణి ఆహ్వానించుకుంటే అక్కడ నీ శరీరంలోకి రాగలుగుతుంది. ఎందుకంటే మనది ఒక మహాకారణ దేహం, స్థూల దేహం, సూక్ష్మదేహం ఇవన్నీ కూడా మనకి అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ దేహాన్ని మనం పరిశుభ్రంగా ఎప్పుడైతే ఉంచుకుంటూ ఆ యొక్క పరిణితిని మనం పొందాలి, అంతఃకరణంగా ఉండాలి, రెండు ఉండాలి. ఎందుకోసం అంటే మనము మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మనం ఎక్కడ కూర్చుంటే అక్కడికి దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఎప్పుడైనా సరే మీకు గుర్తుపెట్టుకోండి, ఒకటే చెప్తాను నేను. ఈరోజు కృష్ణ గారికి కానీ లేకపోతే ఇంకొకరికి కానీ ఎవరికైనా కానీ మన ప్రేక్షకులకు కానీ బాగా ఆకలి వేసినప్పుడు నువ్వు నాలికని కొండ నాలిక ఆనిచ్చి ఒక్క గుటక వేసి కళ్ళు మూసుకొని నువ్వు కనుక ఇక్కడ ఇది చేస్తే ఒక తెల్లటి ఇది నీకు కనపడుతుంది. అందువల్ల మనం దేహంలో నుంచి మనం ఏం చేసుకోవాలి, మనం ఎటువంటి ఇది చేసుకోవాలి. అందుకనే న్యాసం చెప్పారు మహన్యాసంలో. కానీ ఇంకో విషయం అంగన్యాస కర్న్యాసాలు చేసుకుని దేవతను ఆహ్వానించుకునే ఒక పద్ధతి చెప్పుకుంటూ వచ్చారు. ఇదంతా కూడా ఏంటంటే గురు పరంపరలో నేర్చుకుంటూ వచ్చారు. నేర్చుకుంటూ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దేవతారాధన చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆయుర్దాయం పూర్తిగా లభించింది. సమస్యలు ఏవైతే నరకాసురుడికి ఏమైంది? ఇక్కడ నరకాసురుడు మహాతపస్వి, ఆ బ్రహ్మను ఒప్పించాడంటేనే మీరు అక్కడ అర్థం చేసుకోండి. అంటే ఒక మహారాజుగా ఉండి ఇక్కడ ఏదైతే ఆ సహవాస దోషం జరిగి అతను ఆ విధంగా ప్రవర్తించాడని చెప్తున్నాను తప్ప ఇక్కడ నరకాసురుడు తప్పిదం జరగలేదు. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే శ్రీకృష్ణుడు సృహ తప్పి పడిపోయాడో ఆ తర్వాత అప్పుడు ఆ యొక్క ఇది అయిన తర్వాత నేను ఆ అవతారంలో ఏదైతే ఉన్నానో అప్పుడు నరకాసుర పరిహారం కలిగింది. కాబట్టి అందువల్ల నువ్వు ఆ జన్మలో నువ్వు ఏదైతే ఉన్నావో, భూదేవిగా ఉన్నావో, ఈ జన్మలో నాకు ఈ విధంగా సత్యభామగా అయి ఉండి ఉన్నావు అని చెప్పేసి ఆ విషయం అప్పుడు తెలిసింది ఆవిడకి చంపేసిన తర్వాత. క్లైమాక్స్ లో
ఆవిడ చంపేసి తర్వాత స్పృహ వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు చెప్పగా సత్యభామకు తెలిసింది. అప్పటిదాకా కూడా అయ్యో నా కొడుకుని చంపుకున్నాను అనే విషయం ఆవిడ కూడా తెలియదు. ఎందుకంటే అది వరం పొంది అనుగ్రహం పొందిన తపస్సు బలంతో ముందు ఎవరు ఆపలేరు. ఓకే రైట్ కృష్ణ గారు, దిస్ ఇస్ వెరీ క్లియర్. ఎస్, ఇక్కడ నరకాసురుడు చేసిన తప్పిదం ఏమిటి అంటే ఇంద్రునిపై దండయాత్ర చేయడం. రాజుపై దండయాత్ర తప్పే కదా. వినండి రాజు వినండి ఒక హోదా ఉన్నప్పుడు వినండి ఒక మాట వినండి. ఇంద్రునిపై దండయాత్ర చేయడమే నరకాసురుడు చేసినటువంటి తప్పిదంగా పురాణాలు అతని మీద ఆరోపణ చేసినాయి. ఇంద్రుడు అనేటటువంటి వాడు ఒక రాజు కాదు. పురాణాలపై ఆరోపణ అనేక కాదు. మంది ఇంద్రులు. తప్పు. మీరు వినండి, ఎప్పుడు వినండి. కూడా అనేక పురాణ- మంది ఇంద్రులు ఉన్నారు. కృష్ణ ఇంద్రుడు గారు- ఒక్కడు కాదు. రైట్, ఒక్క ఆయన నిమిషం. చెప్పండి, వినండి వినండి. ఇంద్రుడు అనేటటువంటిది ఒక పదవి. ఆర్య తెగలకు ఒక రాజన్ ఉండేవాడు. మీరు అనేక తెగలకు ఒక మాట. కలిపితే ఒక ఇంద్రుడు ఉంటాడు. ఈ ఛానల్ ఇప్పుడు వినండి మన మీరు. discussion అరే ఏదైతే మీరు వినండి ఒక్క సార్. నిమిషం నాకు ఇప్పుడు ఆయన చెప్పింది మీరు నేను అడిగారు. విన్నాను. మీరు నేను చెప్పేది వినండి. ఒక్క నిమిషం మీరు అసలు ఆయన అడిగారు. చేసిన తప్పేంది అంటే ఆయన చెప్పింది ఇక్కడ దాంట్లో ఇప్పుడు తప్పే మనకు కనపడలేదు నాకు అసలు. కావాల్సింది ఇప్పుడు ఒక్క మూర్తి నిమిషం. గారు చెప్పిన దాంట్లో తప్పే కనపడలేదు నాకు. నాకు కనపడిన తప్పు, నేను చదివిన తప్పు, నేను అర్థం చేసుకున్న తప్పు ఏంటంటే ఇంద్రుడి మీద దండయాత్ర చేయడము. తప్పు కదా ఇంద్రుడు మరి. అనేవాడు ఆర్యతెగా, ఈయన అనార్యతెగా. ఇక్కడ అంటే మనది ఇప్పుడు 16,100 మందిని, అంటే 16,100 రాజ్యాలను జయించాడు. మహిళలు అన్నారుగా, మహిళలు కాదు, అది రాజ్యము. రాజ్యాన్ని కాంత, స్త్రీ, రమణ అనేటటువంటి దాంతో మనం మైథలాజీలో చెప్తూ ఉన్నాము, పురాణంలో చెప్తా ఉన్నాము. ఇది పురాణాంతర్గతమైనటువంటి అలంకారిక ప్రాయమైన ప్రయోగము. ఇప్పుడు మీరు ఏమంటారు? అందుచేత ఒక మాట 16,000 చెప్పండి. మీద దండయాత్ర రాజ్యం అంటే చేస్తున్నప్పుడు కృష్ణ గారు ఒక మాట. లోపట నరకాసురుడు- ఆర్యతెగల మీద దాడి చేస్తున్నప్పుడు ఆర్యతెగలు నరకాసురుని మీద యుద్ధం ప్రకటించినాయి. ఈ రెండు తెగల మధ్య జరిగినటువంటి యుద్ధము ఇది. రెండు ఆర్య అనార్య తెగల మధ్య జరిగినటువంటి యుద్ధము. హిరణ్యాక్షుడు కూడా జరిగింది అదే. హిరణ్యాక్షునికి దేవుడు లేడు అంటున్నారు మీరు. హిరణ్యాక్షునికి దేవుడున్నాడు, నరకాసురునికి కూడా దేవుడున్నాడు. ఏం పేరు? శివుడు. బాలుడ ప్రహ్లాదుడ ఇక వినరసాలించర విష్ణు భక్తి సరసంబు తోడన్ మేలెత్తు ధనుజనాథుడు మ్రోలను నిలసిండు నీవు ముదమాల రంగా. రాక్షస విద్య అంటే ఆనాడు హిరణ్యాక్షుడు కానీ రావణాసురుడు కానీ ఈ దేశ మూలవాసులంతా శివుని పూజించారు, లింగారాధన చేశారు. లింగం అంటే ఇక్కడ విత్తనము, క్షేత్రం అంటే భూమి. ఈ రెండు కలిపితేనే శివలింగము, అంటేనే ప్రత్యుత్పత్తి. ఇది ప్రకృతి చరిత్ర. మీరు చెప్పినట్లుగా ఇవాళ శివుణ్ణి మీరు చెప్తున్నా, మీరు ఆరోపిస్తున్నా, మీరు విమర్శిస్తున్న కులాల వాళ్ళు కూడా లేదా ఆ సామాజిక వర్గాలు కూడా శివుణ్ణి పూజిస్తున్నాయి. అది మీరు పూజిస్తారు, వాళ్ళు పూజిస్తారు. మరి అంతరం ఎందుకు? ఏం జరిగింది? భేదం ఎందుకు? ఒక మాట ఏం చెప్పనా? జరిగింది? నాకు ఇస్తారా అవకాశం? రైట్. ఒక్కటే మాట నేను చేస్తున్నాను. ఈ ప్రపంచంలో సత్యమైన పదం ఏదంటే మృత్యు ఒకటే సత్యం, మిగతా అంతా అసత్యమే. ఓకే. మిథ్యా జగత దిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి లాస్య ప్రియాలయకరి లజ్జారంభాదివందిత భవదా వసుదా వృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంతర విప్రభా భాగ్యాబ్ది చంద్రికా భక్త చిత్తకేకి ఘనా ఘన. నోరుండంగానే విరుచుకు పడకూడదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సత్యం శాస్త్రం. ఎవడైనా మానవుడుగా పుట్టిన తర్వాత అసలు మానవ జన్మ ఏంటో ఎవరికైనా తెలుసా? ఎందుకు వస్తున్నాడు? నేను చెప్తున్నా, క్లారిటీ ఇస్తున్నాను. ప్రతివాడు పుట్టడంతో పరమేశ్వర అనుగ్రహంతో పుడతాడు. ఒక వైష్ణవ భక్తుడు పరమేశ్వర అనుగ్రహంతో ఒక్క నిమిషం పుట్టినా లేదా? ఒక్క నిమిషం. నా తాత పరమేశ్వర అనుగ్రహంతో పుట్టినా లేదా? నా తండ్రి పరమేశ్వర అనుగ్రహంతో పుట్టిండా లేదా? పుడితే ఎందుకంటారు? నాకు ఇది కావాలి. పరమేశ్వరుడు మనుషుల దేవో దాన్వా. వినండి, మీకు క్లారిటీ లేదు. దీపనాథ్ వెలుగుతూ ఉన్నటువంటి వాడు దేవుడు కదా. సర్వే ఉత్కృష్టే స్థానే ఇతి పరమేష్టి. సర్వమును ఉత్కృష్టమును శ్రేష్టమును మొత్తం 7 దేవర్లోక బ్రహ్మర్లోక ధ్రువర్లోక 7 లోక భూమండలం మొత్తం జ్యోతిర్మండలం మీద ఉన్నవాడు దేవుడు అయితే ఇప్పుడు మీద ఉండి మొత్తం 200 దేశాలు, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో ఈ స్టూడియోలో కూర్చున్న నాకు దేవుడు ఉన్నాడా లేడా? ఉంటే నన్ను ఎందుకంటారా అని వాడు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే చేశాడు. మీరు పరమాత్మ అనుగ్రహంతో అంటున్నారు. ప్రతి వాడు పరమాత్మని అనుగ్రహంతో పుట్టాడు. నేను జీవితంలో మీరు మాట్లాడారు. భగవంతుడు చేరడానికి 4 మార్గాలు: జ్ఞాన, ధర్మ, సత్య, తపో మార్గాలు. భగవంతుడు చేరడానికి ఒక మానవతా ధర్మం ఏర్పడ్డది. మనం ఒక జీన్స్ షర్ట్ వేసుకోవచ్చు, ఇలా వేసుకోవడం తప్పులేదు. ఇవి ఎవడు సృష్టించాడు? సండే అని మనం రెస్ట్ తీసుకుంటున్నాం, కానీ పరమేశ్వరుడు ఏర్పరిచిన మెటాలిక్ బాడీ సిస్టంలో గుండె ఏ రోజు రెస్ట్ తీసుకుందా? ఏ డాక్టర్కైనా తెలుసా? ఏ కులం వాడికైనా తెలుసా డాక్టర్ గుండె ఎలా పట్టిందో? అసలు లెన్సులు ఎలా లోపలికి వెళ్ళాయో తెలుసా?
లివర్ ఎలా పనిచేస్తుందో తెలుసా? డాక్టర్ మూత్రపిండాలు. తెలుసు, డాక్టర్ నేను చెబుతా మీకు దేవకన్న కాపీ ఇస్తా. డాక్టర్ నేను గారు చెబుతా. దేవుడికే నేను చెబుతా. దేవకన్న తెలియదు. రాశాను కనుక అసలు రాశాను సంగతి కనుక దేవునికే నేను చెబుతా మీకు. ఆ, రైట్ అని చెప్తాను. నేను మీకు దేవునికే కనుక కాపీ తెలిస్తే, ఇస్తా. రైట్, ఒక మీరు నిమిషం. ఓపి పట్టండి. అది ఒకవేళ దేవునికే మీరు కనుక కాపీ తెలిస్తే, పట్టండి. ఓకే దేవునికి వెయిట్, మరణం వెయిట్, లేదు. వెయిట్, వెయిట్. ఒక్క నిమిషం. ఆ. ఈ సృష్టి ఏర్పడ్డ తర్వాత విశ్వనాథుడు మిమ్మల్ని విశ్వానికి నాథుడు. విశ్వానికి నాథుడు. మరి ఆస్ట్రేలియా కూడా ఒక్క నాదుడే నిమిషం. కదా? నేను అరే, చెబుతా. అవునండి, మీరు మీరు మధ్యలో ఆస్ట్రేలియా కూడా మాట్లాడకండి. నాదుడే కదా, అసలు అమెరికా కూడా నాదుడే కదా, పాకిస్తాన్ కూడా నాదుడే కదా, కృష్ణ గారు, దళితులకు కూడా మీకు నాదుడే కదా, అసలు దళితులు బీసీలకు ఎవరండి? కూడా నాదుడే కదా, ఒక మాట శూద్రులకు కూడా వింటారా? నాదుడే కదా. ఒక మాట వింటారా? జగనాంగ నేను చెబుతున్నా. వృషాలచ్చ జగనాంగ జన్యచ్చ జగనాంగ జన్యం నడిచి పుట్టినటువంటి కృష్ణ వాడు గారు, ఉన్నారు. కృష్ణ గారు, దేవుడు లేనివాడు నేను కాదు. మిమ్మల్ని గౌరవిస్తున్నా. రైట్, Please, కృష్ణ గారు, wait, please, లేదండి. కృష్ణ గారు, నేను మీరు- ఏమంటున్నా, మీరు విశ్వనాథుడు హిందూ ధర్మం అన్నప్పుడు మీద విషయం లేదు, చెప్పగలండి. లేదు, Please. హిందూ ధర్మం Please, పక్కన పెట్టండి. ఒక కులం ఇది మీద హిందూ చెప్పకండి ధర్మం కాదు. ప్లీజ్. ఈ హిందూ ధర్మం నేను ఒక మాట గురించి చెప్పకుండా మాట్లాడలేదు. మీరు అంతే దాన్ని కదా కలిపి అరే మిక్స్ చేసేసి అవతల మీద నేరా గుట్ట కలిసి మీద వేయడం. మీకు ఏ విషయం? నేను హిందుత్వం గురించి మాట్లాడటం ఒక మాట లేదు. వినండి. ఒరిజినల్ గా హిందువు గురించి మాట్లాడాలంటే నేను స్వామీజీ, హిందువును. ఆగాగు. ఈ దేశంలో ఆయన ఒరిజినల్ గా ఉన్నవాడిని నేను. ఇండియన్, సింధీ, పత్తి, సింధు నది, సింధు నది గంగా పరివాహక ప్రాంతంలో మీరు నివసించిన హిందూ, వాళ్ళు. మీరు హిందూ అంతే. మేము, yes. రైట్, రైట్, రైట్. ఇగో ఈయన ఇంకో మాట చెప్తున్నా. మీరు మాట్లాడండి. ఇంకో మాట కూడా చెప్తాను. వెయిట్, వెయిట్, ఒక వెయిట్. one minute, ఒకసారి please. ఆగాలి. ఒక్కటే మీరు మాట. మీరు ఆగాలి, కృష్ణ క్రిస్టియన్ గారు. హిందూ వినండి. భారతదేశంలో నివసించే క్రైస్తవులు హిందువులే, భారతదేశంలో నివసించే ఇస్లాం ముస్లింలు కూడా హిందువులే, భారతదేశంలో నివసిస్తున్న బ్రాహ్మణ మతస్థులు, మీరు హిందూ మతం అనకండి దాన్ని, బ్రాహ్మణ మతము. మీరు బ్రాహ్మణ మతము, రైట్, హిందూ ఓకే, మతం ఓకే, మాది. ఓకే. మాకు ఒక మతం ఉంది. చేయండి. అది మీరు చెట్టును మాట్లాడండి. పూజించే మతము, అమ్మవారిని పూజించే మతము, నీటిని పూజించే మతము, అన్నాన్ని పూజించే మతము, భూమిని పూజించే మతం మాది. అది మా హిందూ ఏమండి? మతం. రైట్, ఓకే, వెయిట్. బ్రాహ్మణుడు మీరు దాన్ని ఓకే, కలిపి నిమిషం, అసలు హిందూ please, మతం please. కథలు ఎప్పుడు కృష్ణ పుట్టిందో గారు, మనకు తెలియాలి. కృష్ణ గారు, వెయిట్, 5 నిమిషాలు ఓపిక పట్టి మీకు రైట్, సమాధానం చెప్తా. రైట్. ఈ రోజు ఆయన బ్రాహ్మణ వర్ణం పైన విమర్శలు చేస్తున్నాడు. ఓకే, కృష్ణ గారి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు బ్రాహ్మడు శ్రీ శర్మ గారు పక్కన ఉన్నారు. బ్రాహ్మడు ప్రాతకాలం లేచి సంధ్యావం చేస్తున్నప్పుడు ఫస్ట్ వాడు కోరే సంకల్పం ఏంటి తెలుసా? మమ యజమానస్య ఉపాత్త అక్కడ కొడతాడు. రుద్రాభిషేకానికో విష్ణు అభిషేకానికి వచ్చిన వాడు కోరేది ఏంటి తెలుసా? కలశం పెట్టుకుని దాని అర్థం చెప్పు, తెలుగులో చెప్పాలి. చెబుతా మీకు. రైట్, ఓకే. కలశ వెంటనే ఒక 5 నిమిషాలు పద్యం చెప్పి మీరు దాన్ని ప్రశాంతంగా వెంటనే ఉంటే టీకా నేను మీకు తత్వం కూడా చెప్పాలి. మీకు చెబుతాను. ఆ. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితా. తెలుగు చెప్పండి. ఒక కలశాన్ని పెట్టిన తర్వాత ఆ కలశాన్ని 3 వర్ణాలుగా మనం పూజిస్తున్నాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. అంటే త్రైవర్ణిక. ఇక్కడికి ఒక్క మళ్ళా నిమిషం బ్రాహ్మణ, క్షత్రియ, మీరు వైశ్య. మాట్లాడకండి అన్న ప్లీజ్. శూద్రునికి అవకాశం కృష్ణ లేదు. గారు, మీరు Don't 5 interrupt, minutes don't ఉపయోగపట్టండి interrupt, ప్లీజ్. don't interrupt. Right, right, carry on. అయిపోయింది కదా. తర్వాత కలశంలో నీళ్లు పెట్టిన తర్వాత పుష్పం వేసిన తర్వాత వాళ్ళు సంకల్పం చేసింది సార్. బ్రాహ్మడు ఏ పురోహితం కుటుంబానికి నాకు ఈ రోజు ఈయన దళిత అని మాట్లాడుతుందా, నా ప్రాణ స్నేహితుడు దళితుడే. నా ఇంట్లోకి వచ్చి భోజనం చేస్తాడు, వాళ్ళ ఇంట్లో మేము సన్నిహిత్యంగా ఉంటాం. మీకు ఏం తెలుసని పురాణాల మీద విమర్శలు పడదు. మీరు ఫస్ట్ పద్యం మీరే అన్నారు. బ్రాహ్మణుడు సంధ్యావందనం చేస్తున్నారు నేను కదా, చెబుతాను, దాని తెలుగులో నేను మీకు చెప్పండి. కంక్లూడ్ రైట్, చేస్తాను. ఓకే, చెప్పండి. ప్రాణవ ఆపహ పశవ ఆపహ మృతమాపహ సమ్రాడాపహ విరాడాపహ జ్యోతిష్యాపహ సర్వర్యాపహ. కలశంలో నీళ్లు పెట్టి నేను ఒక్కని కాదు పరమేశ్వరుడా, నేను చల్లగుండక్కర్లే, విష్ణువా నారాయణ ఏ కులమైనా కూడా అందరూ చల్లగా ఉండాలి. నిన్ను నమ్మినవాడు ఏ కులం ఎవడు పెట్టుకున్నాడండి? ఎవరు ఆధారం ఉందా? మనం పెట్టుకున్నాం. పరమేశ్వరుడు మృత్యు తీయడం మొదలుపెట్టినప్పుడు, పరమేశ్వరుడికి యమదూతలు యమపాశం విసినప్పుడు వీడు హిందువా ముస్లిమా క్రైమానికి ఆయన చూడడు, వీడు అంటరాని పడ ఎవరు చూడడు. ప్రాణం పోసేటప్పుడు కూడా అమ్మవారు కూడా ఎవరిని చూడదు. మరణం సమానం. మరణం సమానం, మరణం శిలాశాసనం. రమణ మహర్షి దగ్గర ఒక బ్రాహ్మడు వెళ్తే ఏమడిగారు లేదు సార్, రమణ మహర్షి గారు ఏమన్నారు సార్, గొప్ప ఈ సందర్భానికి స్మరించుకోవాలి. నీవు ఎవరు? నీ అంతరాత్మ చేసుకో. నీ శరీరంలో పనిచేస్తున్న గుండె కొట్టేవాడు ఒకడు ఉంటాడు, నా శరీరంలో గుండె పనిచేస్తున్న కొట్టేవాడు ఒకడు ఉంటాడు. దాని వెనక ఉన్న శక్తి ఎవరు? నువ్వు ఎలా పూజిస్తే ఎలాగా? నీ భార్యకు నువ్వు భర్తగా, నీ కొడుకు తండ్రిగా, నువ్వు నీ స్నేహితుడికి స్నేహితుగా, ఇన్ని రూపాల్లో ఉన్నది నువ్వు ఒక్కడివే, వేరే ఎవరు లేరు. ఈ సర్వవ్యాపం నడిపేవాడు ఒకడున్నాడు. నువ్వు ఎలా పూజించు? అందులకి దానం చేయి, గొప్పవాడు. కాబట్టికి భగవంతుడికి కులాలు మతాలు ఇవి అంటగట్టకండి. ఏ మానవుడు కూడా చరిత్రని తప్పుపడుతున్నారు. చరిత్ర చూసుకుంటే ధర్మంలో దుర్యోధనుడు వెళ్ళి కృష్ణ పరమాత్మ కాళ్ళ దగ్గర కూర్చున్నాడు, కానీ దుర్యోధను గొప్పవాడు ఏంటి కాళ్ళ దగ్గర కూర్చోలే. అర్జునుడు అదే కులం. భగవంతుడు ఏ కులంలో, అసలు సప్త ఋషులు ఏ కులంలో పుట్టారు ఎవరికైనా తెలుసా? ఎవరైనా చదివారా? ఒక్క కులం బ్రాహ్మణ కులంలో పుట్టలేదు, ఒక్కరు బ్రాహ్మణలో పుట్టలేదు. కానీ మీరు అడిగారు బ్రాహ్మణో శమకమాసీదు. ఇప్పుడు మన స్టూడియో V6 చూస్తున్న వాళ్ళందరికీ ఉన్నారు, గొప్ప వాళ్ళందరూ ఉన్నారు. మనకంటే గొప్ప వాళ్ళందరూ లేరా? మనకంటే గొప్ప వాళ్ళు లేరు. ఈ స్థానంలో ఇక కూర్చోబెట్టడానికి పరమేశ్వరుడు నాకు అధికారం ఇచ్చాడు. ఒక వైష్ణవ భక్తుడు అవకాశము ఒక అద్భుతం. ఒక వైష్ణవ భక్తుడు తమిళనాడు వెళ్తారు. తమిళనాడు వెళ్తుంటే ఆయనకి ఎక్కడా కనిపించట్లేదు. తమిళనాడులో అసలు విష్ణు క్షేత్రం కనిపించట్లేదు.
అప్పుడు రామోదయం జ్ఞానోదయం అయింది ఆయనకి. ఏ గుళ్ళో చూసినా శివుడే కనిపిస్తున్నాడు. మాధ్యాహ్నం అయితే విమర్శించే వరకు ఆయన అంటాడనమాట, ఏమంటారు తెలుసా, హరే పిచ్చోడా, విష్ణు వేరు శివుడు వేరు కాదు, నువ్వు సృష్టించుకున్నావు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోశ్చ హృదయం శివ. భగవంతుడు అందరికీ ఒకటే, అది తెలుసుకో. మానవత్వంలో మతం. నీ ప్రాణం విడిచేటప్పుడు నువ్వు కట్టుకున్న బట్ట కూడా నీ ఒంటి మీద ఉండదు. ఎంత శాస్త్రమో బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా కృష్ణ రమణ చెప్పిన దాంట్లో ఇట్స్ వెరీ క్లియర్. రాక్షసుడు ఎక్కడ పుట్టాయని చెప్తాను. కశ్యపాదితి ఇద్దరు ఉండేవాళ్ళు ఋషులు. వాళ్ళకి ధనువు అనేవాడు ఒకటి ఉండేవాడు. కశ్యపాదితికి దైత్యులు పుట్టారు, ధనువుకి దానవులు పుట్టారు. దానవులు దైత్యులు ఇద్దరు సోదరులుగా ఉండేవాళ్ళు, మిగిలేవాళ్ళు. వీళ్ళు సురులయ్యారు, దేవతలయ్యారు. అక్కడ దాకా బాగానే ఉంది. ఇద్దరు ఒక పదవి కోసం ఇద్దరు కొట్టుకుంటారు, ఒక ప్రాంతం కోసం ఇద్దరు కొట్టుకుంటారు, అది సహజం. అప్పుడు సురులు ఏర్పడ్డారు. మన ఇద్దరిని మాట్లాడించేవాడు ఒకడే కదా, ఒక శక్తి. మనం కొట్టుకుంటున్నప్పుడు దేవతలు కొట్టుకోకూడదు. నీ కంక్లూడ్ చేస్తున్నా, నాది కంక్లూడ్ చేయని దీనికి ఆన్సర్ ఇస్తున్నా. ఆయన సురులు అసలు ఇద్దరున్నారు. ప్రకృతిని పాడు చేసేవాడే మానవుడు. గోవు ఎప్పుడు పాడు చేయదు, కాకి ఎప్పుడు పాడు చేయదు, ఏ జంతువు పాడు చేయదు. మనిషే పశువుగా మారి తన అజ్ఞానంతో విజ్ఞానంతో భగవంతుని విమర్శించి దేవాలయాల్లోకి అంటరాతనం ఎవరికండి. అక్కడ అడుగుతాడు జగద్గురు, గురువారు అన్నారు శర్మ గారు, సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. 69,000 మతాలను ఒక మతంలో తాడి తెచ్చిన గురువే నా జగద్గురు ఆదిశంకరుడు. ఆయన ఒక మాట మాట్లాడారు. కాశీకి వెళ్ళినప్పుడు పర్యటన చేస్తున్నప్పుడు పరమశివుడు శ్మశాన రుద్ర రూపంలో ఉన్న పరమశివుడు వచ్చి ఏమని అడిగాడు తెలుసా, ఏం శంకర తప్పుకో తప్పుకో అంటే శంకరుడు అడిగాడు, తప్పుకోవాల్సింది నీనా నాలో ఉన్న అంతరాత్మన, అది చెప్పమని మాట్లాడాడు. ఎక్కడ అంతరాత్మ కానీ ప్రబోధం లేదు, మనం సృష్టించుకున్నాం. అప్పుడు సురులు పుట్టారు. ఒక్క నిమిషం, సురులు పుట్టారు. ఈ సురులు అందరూ కలిసి ఉండేవాళ్ళు, అన్నదమ్ముల్లాగా ప్రాంతీయమాలా కలిసి ఉండేవాళ్ళు. అప్పుడు పుట్టింది వాళ్ళకు రోగం. ఏమని పుట్టింది, ఒకడు వాడి అదృష్టం కొద్దీ బాగుపడుతుంటాడు, ఒకడు వాడి దరిద్రం కోసం నాశనం అయిపోతున్నాడు. అప్పుడు పుట్టింది. మనం ఎందుకు చేయకూడదని అప్పుడు నరకాసురుడు, మీరు డిస్కషన్ నరకాసురుడు గురించి చెప్తా, కంక్లూడ్ చేస్తున్నా. నరకాసురుడు గొప్ప రాజు, సందేహం లేదు, గొప్పవాడు, దాన ధర్మాత్ముడు, మంచివాడు. కానీ చుట్టూ ఉండే 4 స్నేహితుల వల్ల చెడిపోయాడు. కేవలము ఎందుకు తెలుసా, ఒక కోటరీ ఉంటుంది. ఏ మానవుడైతే కోటలో ఇరుక్కొని కోటరీ చేత బాధపడుతుంటాడో వాడు నాశనం అయిపోతాడు. వీడి చుట్టూన్న వాడు ఏం చెప్తా సార్, నువ్వు గొప్పవాడి. ఇవాళ ముఖ్యమంత్రుల చుట్టూ మంత్రుల చుట్టూ శ్రీనివాసమూర్తి గారు అవేలో ఉన్నది రాజకీయమే, ఇవాళ ఉన్నది రాజకీయం. ఉంది ఒక నాయకుడు అవ్వాలండి, నాయకుడు అవ్వాలి, తప్పలేదు. అలా నరకాసురుడు కూడా వరం చేస్తాడు. ఇప్పటిదాకా గుర్తుపెట్టుకోండి, కృష్ణ గారు అన్నట్టుగా ఒక్క మాట, ఎప్పుడు కూడా రాక్షసులకే భగవంతుడు వరం ఇచ్చాడు. ఎందుకో తెలుసా, రాక్షసులు పూజించినట్టుగా ఎవరు పూజించారు భగవంతుని. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాక్షసులు ఒక హిరణ్యకశిపుడు గుడ్ క్వాలిటీ ఎప్పుడు వస్తుంది తెలుసా, ఒక్క నిమిషం నాకు కంప్లీట్ కానండి. అప్పుడు రాక్షసుడు బాగా ఘోరమైన తపస్సు చేస్తాడు. ఎవరు, నరకాసురుడు. భగవంతుడు సాక్షాత్ బ్రహ్మదేవుడు ప్రత్యక్షితు, నువ్వు వరం కోరుకో. కానీ దుష్టుడికి ఒక్కసారి నోరు మూతపడుతుంది. సరైన వాడు ఎవడైనా తగులితే వాడు ఆన్సర్ ఉండాలి వాడి దగ్గర. మాట్లాడేటప్పుడు ధర్మం కూర్చున్నప్పుడు చాలా చెప్పే అవకాశం. నన్ను చెప్పండి. ఎందుకంటే చరిత్ర పట్ల అవగాహన అర్థం అవసరం ఉంటుంది. ఇప్పుడు ఒక డిబేట్ అన్నప్పుడు ఓకే రైట్, మీరు రాజ్యాల మధ్యన జరుగుతున్నటువంటి తెగల గురించి నేను మాట్లాడుతున్నా. నేను వేరే మాట్లాడతాను, వైదొలిగి పక్కకు తొలిగి మాట్లాడతలేను. నేను వేద పురాణ భాగవతాల నుంచే మాట్లాడుతున్నా. నేను పక్క తిరిగి ఇంకో వేరే మతాల గురించి వాటి గురించి నాకు అవసరం లేదు. నేను ఏ మతంలోనైతే ఉన్నానో ఆ మతం నాకు చేసిన అన్యాయం గురించే మాట్లాడుతున్నా. అందులో నరకాసురుడు అనేవాడు మావాడు అనే దానికి చెప్తున్నా. నేను ఉదాహరణ వినండి. భారతదేశానికి ఆర్యులు వచ్చినప్పుడు ఈ దేశంలో మూలవాసులైన రాజులు పరిపాలిస్తున్నారు. వాళ్ళే మహానుభావులు, గొప్పవాళ్ళని వీళ్ళు చెప్పడం అదే అన్నట్టు. ఉదాహరణకి ఒరిస్సా ప్రాంతంలో హిరణ్యాక్షుడు పరిపాలిస్తున్నాడు, ప్రాగ్జ్యోతిషపురం. కేరళ ప్రాంతంలో బలిచక్రవర్తి పరిపాలిస్తున్నాడు. దండకారణ్య ప్రాంతాన్ని రావణాసురుడు పరిపాలిస్తున్నాడు. ఇప్పుడున్నటువంటి గుజరాత్ రాజస్థాన్ ప్రాంతాన్ని లవణాసురుడు పరిపాలిస్తూ ఉన్నాడు. అంటే ఈ దేశంలో అప్పటికే ఉన్నటువంటి మూలవాసులైన నల్లని ప్రజలు, రాజ్యాలు ఉన్నాయి, ఆ రాజ్యాలకు రాజులు ఉన్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తూ ఉన్నారు ఈ దేశంలో. ఎప్పుడైతే ఈ ఆర్య తెగలు భారతదేశం మీదకి వచ్చినాయో వీళ్ళ మీద దాడులు జరగడం ప్రారంభించింది. సింహము తన చరిత్ర తాను చెప్పుకునేంత వరకు వేటగాడు చెప్పిందే చరిత్ర అవుతుంది. ఏదైతే శాస్త్రాన్ని వీళ్ళు అధికారంలో పెట్టుకున్నారో, ఏదైతే జ్ఞానాన్ని వీళ్ళు అధికారంలో పెట్టుకున్నారో, ఏదైతే అక్షర జ్ఞానాన్ని వీళ్ళు అధికారంలో పెట్టుకున్నారో వీళ్ళే చరిత్ర రాసిర్రు. రాసిన చరిత్ర ఎలా రాసిర్రు అంటే, ఏ ఇంద్రునికి వ్యతిరేకంగా మాట్లాడితే, అంటే బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మాట్లాడితే, ఆర్యులకు వ్యతిరేకంగా మాట్లాడితే వాడు రాక్షసుడు, వాడు దానవుడు.
అట్లే ఇప్పుడు బ్రాహ్మణుడికి విభీషణుడు. ఒక్క నిమిషం. వినండి, వినండి. మీరు మీరు వినండి, ఆగండి. నేను మీరు ఎక్కడ ద్వితీయ, కూడా అతిథి. మీరు ఒక మీరు మాట వినండి, మాట్లాడండి. ఆగండి. మీరు ద్వితీయ, విదితి. అరుంధతి ఇద్దరు అంటున్నారు మీరు. అరుంధతి మీరు ఏ కులం కశ్యపుడి అండి? గురించి ఎవరు మాట్లాడుతున్నారు. చేసుకున్నారు? మీరు మీరు వినండి. వర్ణం గురించి మాట్లాడండి. బ్రాహ్మణుడికి ఎక్కడ జరిగినా ఈ రోజు విభీషణుడు అనేవాడు ఉన్నాడు. బహుజన విభీషణుడు ప్రియ. మూలవాసి. ఒక్క నిమిషం. విభీషణుడు కూడా రావణాసురుడి నేను- తమ్ముడే. విభీషణుడు దేవుడు ఎందుకైండు, రావణాసురుడు రాక్షసుడు ఎందుకైండు అని అడుగుతా ఉన్నాడు. అయిపోయింది కదా? వినండి, మీరు ఎవరైనా మొత్తం వినాలి. నేను మీరు మొత్తం చెప్పే- వినాలి. మీరు- వినండి, చెప్పండి మీరు తప్పకుండా. చెప్పే వినండి, నేను కానీ చెప్తాను. ఒక వర్ణాన్ని మీ కించ రెండవ చేసి విషయం మాట్లాడకూడదు. వచ్చినట్లయితే బ్రాహ్మణుడు, రెండో విషయానికి రావణాసురుడు, వచ్చినప్పుడు విభీషణుడు కదా? అరుంధతి అన్నారు. విభీషణుడు అరుంధతి ఎక్కడా ఎవరి కూడా- కోసం? వశిష్ఠుడు అనేటటువంటి వానికి ఆధిపత్యం కోసము విశ్వామిత్రాదులను మొదలైనటువంటి వాళ్ళని పక్కకు శూద్ర క్షత్రియ రాజులను ఋషులను పక్కకు దొక్కడానికి ఆనాడు ఉన్నటువంటి దళిత జాతులైనటువంటి ఎవరైతే ఈ మాతాంగ కన్యలు ఉన్నారో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. వాళ్ళ యొక్క సపోర్ట్ అవసరమైంది కనుక ఆనాడు వీరు అరుంధతిని వివాహం కృష్ణ చేసుకున్నారు గారు మీకు తప్ప చరిత్ర ఆమె తెలియదు. ఏనాడు కూడా దళితుల కేవలం కోసం ఒక చేసినటువంటి వర్ణం- దానికి కృష్ణ గారు, లేదు. నేను ఒక మాట ఆమెని చెప్పదలుచుకున్నా. బ్రహ్మనిజంలో కలుపుకున్నారు. ఆమెను మీకు సపోర్ట్ గా తీసుకున్నారు తప్ప ఏనాడు కూడా ఆమె మా వైపు మాట్లాడినటువంటిది లేదు. ఏమండి? హనుమంతుడు కూడా ఈ దేశంలో తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి వాడు. అసలు ఇప్పుడు- అయినా మీరు ఆయనను దగ్గర పెట్టుకున్నారు. ఆయనను వంకనగా పెట్టుకొని మా రాజులను హత్య చేశారు. అంటే మా దగ్గర ఎవడో ఒకరిని మీరు తీసుకుంటే తప్ప మా మీద యుద్ధం చేసి గెలవగలిగే సత్తా శక్తి లేదు. ఏం చెప్తా ఉన్నా? మీరు ఏమంటున్నారు? గొప్ప ముఖంలో జోక్, నుంచి సంవత్సరం పుట్టిండు, జోక్. భుజాల్లో నుంచి పుట్టిండు, నడుముల్లో నుంచి పుట్టిండు. మట్టి బొమ్మల చేసి ప్రాణం పోస్తావట, పుట్టికి చేతరా రాతరాస్తావంట. మట్టి బొమ్మల చేసి ప్రాణం పోస్తావట, పుట్టిగిట్టే తల రాత రాస్తావంట. అవ్వయ్య లేకుండా అట్లెట్లా పుడతారు? అవ్వయ్య లేకుండా, సంపర్కం లేకుండా, ప్రకృతి ధర్మం నిర్వర్తించకుండా మనుషులు పుట్టినరని చెప్తున్నాయి మీ ధర్మాలు, మీ వేదాలు. మేమేం చెప్తున్నాం? ఈ దేశ వారసులము, ఈ భూమి పుత్రులము, ఈ దేశానికి నిజమైన ఇండియన్స్గా మేమేం చెప్తున్నాం అంటే మాకు ఒక ప్రకృతి ధర్మం ఉన్నది, మాకు ఒక ప్రకృతి దేవత ఉన్నది, ఒక మాట చెప్తా మాకు ఒక వినండి. మతం ఉన్నది. ఆ మతం ప్రకారంగానే ఈ దేశం లోపల నాకు ఒక అవకాశం ఉత్పత్తి ఇవ్వండి, జరుగుతుంది. చెప్తా. ఆయనకి ఇష్టం మీరు మా సమాధానం. దేశానికి నేను రావడం చెప్తా. మూలంగానే, ఆయన మా ఒక మీద వర్ణం- దురాక్రమణ చేయడం మూలంగానే చెప్తా. ఈ దేశంలో దాడులు జరగడం మూలంగా మీరు ఒకటి అడుగుతున్నాండి. కృష్ణ గారు, ఈ చెప్పండి. దేశంలో ఒక్క బ్రాహ్మణ ఒక్క నిమిషం సార్ మూర్తి గారు, ఈ దేశంలో ఒక్క బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుడన్న రక్తపు ఇట్లా చెమట చుక్క తీసుకొచ్చి భూమిని మీరు పండించరా? ఈ భూమిని పండించిన వాళ్ళం మేము కదా. ఈ పంట పండిస్తున్న నాకు ఒక అవకాశం ఇవ్వండి. వినండి, ఒక మాట మీరు అడిగారు. లాస్ట్ చెప్తే వినండి. మీరు నేను- శ్మశానం గురించి మాట్లాడారు. శ్మశానంలో కాపురం ఉండే వాళ్ళం మేము. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి గాని కన్నులమో ఈ శ్మశాన స్థలిన్ కన్నులు మోర్చిన మందభాగ్యుడు, కన్నులు మోర్చిన మందభాగ్యుడు ఒకడు ఒకడు ఒకడైనను లేచిరాడు. వామదేవ ఏమంటున్నాడు? ఈ దేశంలో తత్వాన్ని చెప్పినటువంటి వాడు మా చండాలుడు. ఈ దేశంలో తత్వశాస్త్రానికి పునాది వంటి వాడు మూలకార చర్మకారో అసితో రజకస్తద. ఈ దేశంలో వైద్యులుగా పనిచేసినటువంటి వాడు చండాలుడు కూడా మనిషే కదా. దేశంలో సంస్కృతికి చండాలుడు కూడా చెమటను పుట్టించినటువంటి వాళ్ళం మేము, ఏమండి? శబ్దాన్ని పుట్టించిన వాళ్ళం మేము. ఓకే. ఈ దేశంలో సంగీతానికి వారసులం, మూల వారసులం మేము. ఒకటి కృష్ణ గారు. ఈ దేశంలో సమస్తమైన వనరులకు కారకులం మేము. వాళ్ళు దాని మీద కాదనలేరు కదా. మీరు నేను అర్థం కాదన్నా. చేసిర్రు అంటున్నా, అరే, మీరు దురాక్రమణ చేసిర్రు అంటున్నా, ఇప్పటికైనా మమ్మల్ని అపరాధులను చేసిర్రు అంటున్నా, ఒక్క మాట. మీరందరూ మా రాజులను హత్య చేసిండ్రు, కుట్రలు చేసిర్రు మా మీద, మా అన్నిటి మీరు రైట్, ఒక్క నిమిషం మీరు ఆగండి. మమ్మల్ని శ్రీనివాసమూర్తి గారు, ఒక్క నిమిషం. అపరాధి వాళ్ళను మీరు- అస్పృశ్యులను నేను- చేసి రైట్, ఓకే, ఊరికి ఓకే, దూరంగా ఒకసారి, వేసిండ్రు అని చెప్తా ఉన్నాను మూర్తి నేను. గారు, నిజంగా ఇవాళ జరుగుతున్న ఈ చర్చ వాస్తవానికి ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది ఏందన్న విషయానికంటే కూడా ఇవాళ ఇండియన్ కాంటెంపరీ పాలిటిక్స్ కానీ లేదా ఇవాళ ఉన్న సొసైటీలో దేవాలయానికి వెళ్తారు, వాళ్ళ భక్తి ఉంటుందో లేదా తర్వాత విషయం, గుంపులుగా వెళ్తారు, ఏ మేరకు ఉందో తర్వాత ప్రశ్న అది. కానీ ఈ చర్చను ఇవాళ జరుగుతున్న ఈ చర్చను అటువైపు వాళ్ళు మీరు అంటున్నారు నరకాసురునికి మంచి క్వాలిటీస్ ఉన్నది, అగ్రి అవుతున్నారు మీరు. నిజంగానే ఇవి సమాజం పట్ల ఎక్కడన్నా లోటుపాట్ల కారణంగా ఇలాంటి చర్చ జరుగుతున్నదా లేదా దీన్ని అర్థం చేసుకోవడంలో అన్వయించడంలో పొరపాటు జరుగుతున్నదా? ఇక్కడ అర్థం చేసుకోవడంలోనే పొరపాటు జరుగుతుంది. సత్యం. Yes. ఎందుకోసం అంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఇందాక నేను చెప్పాను, జాతి మత కుల లింగ వివక్ష లేకుండా, స్త్రీ పురుష భేదం కూడా లేకుండా భక్తి గల వాళ్ళంతా కూడా భగవంతునికి సన్నిహితులే. అక్కడ భగవంతుడిని ధ్యానం ఇప్పుడు ఆయన అన్నారు ఇందాక మేము శ్మశానంలో ఉంటున్నామని. శ్మశానంలో ఉంటున్న వాడికే ఎక్కువ భోగం కలుగుతుంది, ఐశ్వర్యం ఈశ్వరాది ఇచ్చారు. మేము పోయిందేమో శ్మశానానికే కదా. అందువల్ల గుళ్ళో ఉన్నటువంటి నీకు నైవేద్యం వచ్చినప్పుడేమో భోగం లేదు. అరణ్యంలో ఉంటూ సృష్టించిన చరిత్ర మిస్టర్ శర్మ
Plus. కులాలకు అతీతంగా ఏం జరగాలి? ఇక్కడ ముఖ్యంగా అయిందా కృష్ణ గారు అన్నట్టు అర్థం చేసుకోవడం తత్వం కావాలి. ఏదైతే ఉందో ఆ తత్వ వివేచన నరకాసుడు కోల్పోబట్టి ఈ విధంగా జరిగింది. కాబట్టి ఈ ఏంటంటే తత్వ వివేచన ఒకటి కోల్పోలేదు. మానవుడు ఆయన గొప్ప భక్తుడు, ఒకటి ఆయన పరమ భాగవతోత్తముడని మీరే చెప్తా ఉన్నారు. మానవుని యొక్క ఆయన ఇంద్రుడి ఒకటి మీద దాడి చేయడమే, బ్రాహ్మణులను వ్యతిరేకించడమే, బ్రాహ్మణ యజ్ఞయాగాలను పశువులను రైట్, ఓకే. పోషణ ఇవాళ ఏం చేయడానికి చేద్దాం అనేది? నో, నో, వ్యతిరేకించడమే మిస్టర్ మీరు కృష్ణ, చేసినటువంటి జరిగింది అది. పాపము. ఇవాళ ఏమిటి? ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నాను, భారత రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ జరగాలి. ఈ దేశంలో పండుగలు వాళ్ళ ఏవి దండలు ఉండాలి? కదా? Yes, ఆగస్టు దండలు 15 కదా? పండుగ ఉండాలి, ఆగస్టు 15 పండుగ ఉండాలి, ఒక్కటి కృష్ణ జనవరి గారు. 26 పండుగ రైట్, ఉండాలి, ఒక్కటి లాస్ట్. ఏప్రిల్ 14 ఓకే, పండుగ రైట్. ఉండాలి, ఏప్రిల్ 5 పండుగ ఉండాలి. ఓకే, మూర్తి చదువు గారు. చెప్పిన వాడికి ఈ ఓకే, దేశంలో ఓకే, స్థానం ఓకే, ఉండాలి. ఓకే. అనగా మూర్తి గారు, ప్రజలకు విద్య రైట్, మూర్తి గారు. నేర్పినటువంటి పూలే పండుగ కన్క్లూడ్ చేయాలి మీరు. మీరు ఈ చివరి పండుగలు మాట. రద్దు లాస్ట్ చేయాలని నేను డైలాగ్. చేస్తా ఉన్నాను. రైట్. పండుగలు రద్దు చేయాలని నేను చేస్తా ఒక్క ఉన్నాను. నిమిషం. మూర్తి గారు, నేను ముగిస్తున్నా. మీరు లాస్ట్ మాట చెప్పండి. మీరు కూడా మీ తాతగారి వర్ధంతికి పూలు వేసి అర్చించుకోండి. చేసినాం మేము. అర్చించుకోండి. మేము ఈ చేసినాం. రోజున ఏంటంటే నిన్న మేము అదే ఒకటి, చేసాం. మా నేను ఇక్కడ నేను చెప్తున్నాను నరకాసురుడికి, ఇది అయ్యా, మేము మా నరకాసురునికి దండలేసి, మేము కూడా మా నరకాసురునికి రైట్. పూజలు చేసి, చేసుకోమని మా తాతను చెప్తాను. మేము సన్మానిస్తున్నాము. ఇప్పుడు నేను ఒకటి ఇవాళ చెప్తాను. మా చరిత్రను మేము లేదు, లేదు. తొలగిస్తున్నాం మేము బయటికి. లేదు ఆ నరకాసురుని వధ జరగటం వల్ల ప్రపంచానికి కలిగిన నష్టం తొలగిందనే ఇదితోటి నరక చతుర్దశిని ఆనవాయితీగా జరుపుకోవడం అలవాటైంది. కాబట్టి ఆ అలవాటు అయినప్పుడు ఏదైతే ఉన్నారో ఆ రోజున ఖండిస్తే అది అయిపోతుంది. అది ఎందుకంటే ఆశ్వయుజ బహళ చతుర్దశి నాడు జరిగింది కాబట్టి దానికి దేవతాముఖంగా ఎవరైతే దేవతలు యందు భక్తి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజు నరక చతుర్దశిని Right. జరుపుకుంటున్నారు. అదే విధంగా ఏంటంటే విష్ణువు కూడా ఆ యొక్క ఇదంతా కూడా ఇంద్రుడితో ఏదైతే ప్రతిజ్ఞ చేశాడో ఆ విధంగా వెళ్ళమనగా అమావాస్య నాడు విష్ణులోకానికి వెళ్ళాడు. ఒక్క నిమిషం. సార్, నేను ఒకటి చెప్తున్నా. ఒక్కటండి, ఈ దేశంలో భారత రామాయణ రైట్. భారత రామాయణ ఇతిహాస పురాణ శాస్త్రాలన్నీ కూడా ఈ దేశ మూలవాసులైన మమ్మల్ని అణచివేయడానికి మాత్రమే, అందువల్ల కులాన్ని లక్ష్మీ పూజ ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం కోసం మాత్రమే రైట్, రైట్. రచింపబడ్డాయి. మొత్తానికి వర్ణ వ్యవస్థను పటిష్టం చేయడం కోసమే ఈ పురాణ రైట్, శాస్త్రాలు మొత్తానికి రచింపబడ్డాయి. భారతదేశ రాజకీయాలలో ఇవాళ జరుగుతున్న చర్చ బహుశా ఇవి మారుతున్న రాజకీయాలకు, రాజకీయ సమీకరణాలకు ఒక ఉదాహరణ కావచ్చు, లేదా ఒక సంకేతం కావచ్చు. ఏదైనా సరే ఆచరణ వేరు, అదేవిధంగా మానసిక భావన వేరు. ఆచరణకు, మానసిక భావనకు, పురాణాలకు అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇది ఇవాళ చర్చ. రేపు మరో చర్చలో కలుద్దాం. చూస్తున్నాను V6 ప్రతి దృశ్యం ప్రజల పక్షం.